2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, స్కాగ్ అంటే CAG కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి 2వ స్థానం, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి ఈ 9 నెలల కాలం ఇప్పటికి ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలు ఉంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. మరి సొంత ఆదాయాల విషయంలో రాష్ట్రాలతో పోల్చిన లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. వేరేస్ మన రాష్ట్ర పురోగతి 1.97%. మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో 22వ స్థానం దిగువన ఉన్నాం. దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, వృద్ధి రేట్లో మాత్రం GSDP గ్రోత్ రేట్ వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము, దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము. ఏమంటాడు 2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము, దేశం ఎంత 9.8% అంటాడు. మళ్ళా ఏమంటాడు 2025-26లో రాష్ట్రం 10.75%తో దూసుకొని పోతున్నాం, దేశం ఎంత కేవలం 8%తోనే ఉంది అని అంటున్నారు. అంటే 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ GDP గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా GSDP వృద్ధి రేటు ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు ఈ మనిషి? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు
పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలీకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు